రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయటానికి కాదు, వేకాట్లాడే స్థలము కాదు. మరి ఎవరి స్థలం అంటది? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క స్థలము. ఆయన పరిశుద్ధ ప్రశస్త సన్నిధి నిలిచి ఉండే స్థలము. హల్లెలూయా. ఆయన తన కోట్ల కొలది దేవదూతల గణములతో ఈ ప్రదేశం అంతా వ్యాపించి తన ఆత్మ చేత ఆవరించుకొని ఉన్న అద్భుతమైన స్థలం ఇది. హల్లెలూయా. Take it easy. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దండి ఈ మాట. Don't come to the church, with different opinions. మరి రకరకాల ఉద్దేశాలతో సంఘానికి రావద్దు, కానీ దేవుని మహిమపరచడం కోసం. House of God prepared. మరి దేవుని యొక్క సంఘానికి వచ్చేటప్పుడు సిద్ధపడి రావాలి. What you should give to God. దేవుడికి మీరు ఏమి ఇవ్వాలో తీసుకొని రావాలి. Don't come empty handed. ఒట్టి చేతులతో సంఘానికి రాకూడదు. Don't come empty hearted. మరి ఖాళీ మనసుతో కూడా రాకూడదు. Come filled with the love of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ప్రేమతో నింపుకున్నటువంటి హృదయాలతో రావాలి. Come with joyful singing to the house of God. దేవుని యొక్క ఆలయానికి మరి సంతోష గానాలతో రావాలి. Come with a dedication. మరి ఒక నిర్ధారించుకొని రావాలి దేవుని యొక్క మందిరానికి. సమర్పణతో రావాలి. Come with a delightful heart. మరి సంతోషం కలిగినటువంటి మనసుతో రావాలి. Come with the proper orientation. ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి రావాలి. Come with a definite desire to glorify God. ఒక మంచి ఆశతోని దేవుని నమ్ముకొని ఇక్కడికి రావాలి. Because God has given you and me and everyone in His church an awesome responsibility of preaching the good news to all others who are dying out there in the world. మరి ఈ లోకంలో నశించిపోతున్న ఎంతో మంది కోసం మరి మన అందరం కూడా సువార్త అందించాల్సినటువంటి బాధ్యత మన పైన Don't ever think it is the only responsibility of the pastor sitting here at the desk, at the table. టేబుల్ దగ్గర కూర్చున్నటువంటి సంఘ కాపురే పాస్టర్ గారి యొక్క బాధ్యత మాత్రమే అని అనుకోవద్దు It మీరు. is the burden of all the church. సంఘం అంతటి యొక్క బాధ్యత అది. You have a job to do in God's word. మరి దేవుని యొక్క వాక్యంలో రాసి ఉన్న ప్రకారం మన అందరి బాధ్యత మనకి. You have to make a contribution. మీ అందరు కూడా మీ యొక్క వంతు సహాయం అందించాలి. You have to give your money to the Lord. మీ యొక్క ధనాన్ని దేవుడికి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి దేవుడికి. You should come by all means, whatever be the circumstance. Don't take it lightly when you come to the house of God, because assembling together of all believers is such an essential thing God requires from every believer. ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సంఘానికి రావటం మానుకోకూడదు, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా దేవుడు మనకు బోధించాడు. Tell you, if every one of you take up a stone in your hands and throw at me, like Stephen, the first martyr was killed, I don't hesitate, because my heart is filled with the burden. For the people of God, they think they are the people belonging to the house of God, but oftentimes people don't understand what they are expected to do in the work of God. మరి మీరందరూ మీ యొక్క హస్తాల్లో రాళ్ళు తీసుకొని నన్ను కొట్టినప్పటికీ మరి మొట్టమొదటి హత్సాక్షి అయినటువంటి స్టెఫన్ వలె నేను దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం ఆపను, ఎందుకంటే ఇది దేవుడు నాకు మీ అందరినీ గంట సేపు ఇక్కడ ఉంచుతానని నేను చెప్పడం కాదు. కానీ would you excuse me for the time taken? కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను, నన్ను క్షమిస్తారా? Only 20 minutes. మరి పాస్టర్ గారు 20 నిమిషాలు మాత్రమే చెప్పారు. It took so many days and hours to prepare for banners. I don't know how much time he had spent in Chintalapudi. మరి చింతలపూడిలో మరి యొక్క బ్యానర్ నిమిత్తం ఎంతసేపు సమయం గడిపారో తెలియదు. I don't know how much time it took for the men to work on this building itself. మరి యొక్క ఆలయాన్ని నిర్మించడానికి ఎంత సమయం పట్టింది, ఎన్ని రోజులు పట్టిందో నాకు తెలియదు. money has been spent on printing these pamphlets. మరి యొక్క పాంప్లెట్లు ఇవన్నీ తయారు చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అయిందో నాకు తెలియదు. I don't know how much money has been used in bringing you all together to this place from different locations. మరి మీరు రకరకాల ప్రాంతాల నుండి ఇక్కడికి రావడానికి ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు. కానీ you don't even know how much of pain I am right now going through. మీ అందరికి కూడా ఇంకో విషయం కూడా తెలియదు అనుకుంటా, నాకు నేను అనిపించేటువంటి నొప్పి. In spite of all of this, ఇవన్నీ అట్లా ఉన్నప్పటికీ, and you know what, this beautiful thing, very expensive I believe. మరి ఇది నాకు కప్పినటువంటి యొక్క శాలువా ఇది ఎంతో ఖరీదు ఉంటుందని, cost more money, చాలా డబ్బులు and it takes time also to go to a shop, buy it, bring it, make me sit here, honor me.
మరి దీన్ని కొనటానికి మరి షాప్కి వెళ్ళడానికి మరి ఎంత సమయం పడుతుంది, ఎంత శ్రమ? After the dedication of this building, as God's people from various different local churches have gathered together like this, and I have been asked only to preach like 20 minutes in all. మరి Amazing. మరి ఇటువంటి ఆలయ ప్రతిష్ఠ చేసిన తర్వాత మరి అనేక సంఘాల నుండి వచ్చినటువంటి మీ అందరూ ఉన్నప్పటికీ మరి 20 నిమిషాలే నన్ను బోధించమని చెప్పడం మరి నేను దారుణంగా భావిస్తున్నాను. No, I'm not belittling, I'm not, humiliating Pastor Ravi Kumar. I know his concern. I know his pastor's heart. మరి రవికుమార్ గారిని నేను నిందించడం లేదు, నేను వారిని ఏమి బాధ పెట్టడం లేదు, కానీ కాకపోతే దేవుని యొక్క వాక్యం అందించడం అనేది యేసు నామములో మీ అందరినీ ప్రతిమాలుకుంటున్నాను. దయచేసి అపార్థం చేసుకునేది, నన్ను అపార్థం చేసుకోవద్దు. Please don't try to find fault with your pastor. మరి మీ యొక్క పాస్టర్ గారిని కూడా నిందించొద్దు. మరి నేను ఈ చెప్పిన విషయాలను బట్టి మీరు మీ పాస్టర్ గారిని ఏమనొద్దు. He has a pastor's heart. ఆయనకు ఒక మరి He is concerned for the little ones in the church. ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల గురించి ఆయన ఎంతో బాధ్యత కలిగి He ఉన్నారు. thinks more about the inconvenience that is being caused here rather than about the thing here, because this is most important. That's what I am trying to point out. మరి ఎంతసేపటి నుంచి నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు కాబట్టి నేను చెప్తున్నాను. When you are thoroughly stricken with grief in your heart, when nobody can comfort you and everybody fails to bring some kind of a comfort to your heart, this is the word of God that would comfort you when you are stricken with grief. మీరు నిరాశ నిస్పృహలతో బాధపడుతూ మీ యొక్క బాధలు వినటానికి ఎవరూ లేని సమయంలో ఈ యొక్క వాక్యమే మనకు ఆదరణ కలిగిస్తుంది. ఈ వాక్యంలో ఉన్నటువంటి దేవుడే మనకు నిజమైనటువంటి ఆదరణ కలిగజేస్తారు. God has exalted his holy word above everything else. మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా బోధించబడే సమయంలో దేవుడు సంతోషిస్తారు. As a Baptist preacher, I am always for preaching the word of God, studying the word of God, trying to understand the will of God and the mind of God and the heart of God, and then striving to put it into practice. ఒక బాప్టిస్ట్ సంఘ కాపరిగా నేను ఎప్పుడు కూడా ఈ యొక్క వాక్యాన్ని చదవటం, దీన్ని ధ్యానించటం, మరి దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడపడం బట్టి నేను ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, దాన్ని ఆచరిస్తూ ఉంటాను. Okay, time is already up. సమయం అయిపోయింది కాబట్టి I don't want to prolong. ఇంకా ఎక్కువసేపు నేను పొడిగించట్లేదు. I am already done. నేను ఆల్రెడీ చెప్పేసాను చెప్పవలసిన విషయాలు. You need to study the word. మీ అందరూ కూడా వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా మీరు పరిశీలన చేసి చదువుకోవాలి. If you cannot study the word, meditate upon it, you can come to church, give time for the preacher to preach to you, so you can hear from him as he preaches from the word of God. మరి మీరు ఆ విధంగా చేయలేని సమయంలో మీరు సంఘానికి వచ్చి మీ యొక్క మరి సంఘ కాపరి దైవజనులు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినాలి. If you keep aside the word of God, there is nothing left for you. మరి దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెడితే మనం ఎందుకు పనికిరాని వారమే. There will be nothing. You will be a pauper. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాము. So beloved, కాబట్టి ప్రియులారా, I congratulate you on this happy occasion. మరి యొక్క మంచి సంతోషాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి ఆ సమయంలో మీ అందరిని అభినందిస్తున్నాను. I congratulate and I appreciate also Pastor Ravi Kumar, Pastor Sukumar, my brother, who happens to be now in Malaysia. And one final thing I would say in maybe 2 words and finish it. Okay? చివరగా మరి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ రవికుమార్ గారు దైవజనులు, this church is a continuation of my ministry. Amen. మరి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ యొక్క సంఘం అనేది అటువంటిది మరి ఇంతకు ముందు ఇక్కడ నేను జరిగించినటువంటి పరిచర్యకు కొనసాగింపు. Hallelujah. Hallelujah. You do not know the fact that this village is always in my prayers, and there is one person in this village that I knew before, but my heart is going out for him every day. I'm crying. Yeah, I have cried many tears for that man, for whose repentance I prayed, and still there is no response. మరి మీకు ఒక విషయం తెలుసో లేదో, మరి చాలా కాలం నుంచి ఈ యొక్క గ్రామం కోసం నేను ప్రార్థన చేస్తాను, నా హృదయంలో ఉంది. మరి ఇక్కడ ఒక వ్యక్తి నాకు తెలుసు, ఈ గ్రామంలో ఒక సంఘ కాపరి నాకు తెలుసు, ఆయన గురించి నేను ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నాను. I am not mentioning about anybody.
You know, I'm only talking about somebody whom you may not ever know. మీకు నేను మాట్లాడే వ్యక్తి గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు, And no need also to know about him. తెలుసుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. I worked with somebody here in Dammapeta. ఈ దమ్మపేట గ్రామంలో మరి ఒక వ్యక్తితో నేను పరిచయం చేస్తున్నాను. కలిసి ఒక 18 సంవత్సరాల నుండి నేను కలిసి పరిచయం చేస్తున్నాను. మరి అనేక సార్లు ఇక్కడ మీటింగులు కూడా పెట్టడం జరిగింది. I am 53 years old now. ఇప్పుడు 53 సంవత్సరాల వయసు నాకు. God has blessed me in a great way. మరి దేవుడు నన్ను చాలా గొప్ప రీతిగా ఆశీర్వదించాడు. God has taken me to places that I would never ever go on my own. మరి నా సొంతగా నేను వెళ్ళలేని అనేక ప్రాంతాలకు యేసు ప్రభువు నన్ను తీసుకొని వెళ్ళాడు. God has made my foot, cross the continents. మరి దేవుడు నా యొక్క పాదాన్ని ఈ యొక్క దేశం పొలిమేరలు దాటించారు. ఈ యొక్క ఖండాంతరాలకి నన్ను తీసుకొని వెళ్ళాడు. God has been so good to me. మరి దేవుడు ఎంతో నా పట్ల తన యొక్క మంచితనాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. I spent a lot of money for Dammapeta. మరి దమ్మపేట గ్రామానికి నేను ఎంతో డబ్బు I ఖర్చు పెట్టాను. organized a big pastors conference in Dammapeta 10 years back, 11 years back. 11 సంవత్సరాల క్రితం మరి దమ్మపేట గ్రామంలో పాస్టర్ల సదస్సు కోసం నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను. I spent 83,000 rupees for just one day. ఒక్క రోజు పాస్టర్ల మీటింగ్ కోసం నేను 83,000 రూపాయలు నేను ఖర్చు పెట్టాను. Some 11 years back. 11 సంవత్సరాల క్రితం. If I had spent that money buying some property, I would have bought acres, right? At least a few acres, right? మరి ఆ యొక్క 83,000 రూపాయలు నేను మరి ఏదన్నా భూమి కొనడానికి ఖర్చు పెట్టుకున్నట్లయితే నాకు చాలా ఎకరాలు అయి ఉండేది. I supported a person in this area and made many trips to this place, and I have taken him with me in my car to many places and made him sleep with me. I'm in the same room, in air-conditioned rooms, and made him eat at expensive restaurants. Yet, like Judas Iscariot, that fellow betrayed me, but I gave him over to Jesus. మరి ఇక్కడ ఒక వ్యక్తితో మరి ఈ ఊర్లో ఒక వ్యక్తితో కలిసి పనిచేశాను నేను. You don't say all these I have just now. Yeah. But But anyway, మరి మనుషులు మనల్ని మోసం చేయొచ్చు కానీ దేవుడు మాత్రం మనల్ని ఎన్నటికీ మోసం చేయరు. Emmanuel Baptist Church is an answer to my prayer. మరి ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘం అనేది అటువంటిది మరి నేను ఎంతో ప్రార్థన చేస్తే దేవుడు సమాధానంగా ఇచ్చినటువంటి సంఘము. I praise God for my brother Pastor Sukumar. మరి మా సహోదరుడు పాస్టర్ సుకుమార్ గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. I encouraged him in the Lord's work in the initial years of his ministry. మరి వారు పరిచర్య తొలినాళ్లలో మరి నేను వారిని ఎంతో ప్రోత్సహించాను. Even till today I am encouraging him through my prayers and through my admonition. Yet, I always feel the burden to encourage young people and preachers like Pastor Ravi Kumar. మరి వారిని పాస్టర్ సుకుమార్ గారిని ఇప్పుడు కూడా నేను నా యొక్క ప్రార్థనల ద్వారా వారితో సహకరిస్తున్నాను కానీ మరి అదేవిధంగా పాస్టర్ రవికుమార్ గారు లాంటి మరి యవనస్తులైనటువంటి మరి దేవుడి వాక్య పరిచారకుల్ని నేను మరి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. I am thankful to God for Pastor Ravi Kumar because he is the man of God God has raised to work in this church. మరి దేవుడిని మరి పాస్టర్ రవికుమార్ గారిని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. ఎందుకంటే మరి వారు ఇక్కడ ముందుండి మరి ఈ సంఘాన్ని స్థాపించారు. Pastor Ravi Kumar must be raised. మరి పాస్టర్ సుకుమార్ గారు అదేవిధంగా పాస్టర్ రవికుమార్ గారిని even to greater heights. మరి ఇంకా దేవుడు ఎంతో హెచ్చించాలని నేను అనుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. The Lord strengthens me and enables me by His grace. I would like to come back and preach the word of God. Not 20 minutes. దేవుడు నన్ను బలపరిచి మరి ఒకసారి ఇక్కడ తీసుకొని వస్తే మరి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. Maybe next time in a big meeting or a crusade, I will preach in Telugu. మరి దేవుడి చిత్తమై ఈసారి నేను ఇక్కడికి వస్తే మరి సభలు పెట్టినప్పుడు నేను 20 నిమిషాలు కాదు కానీ ఎక్కువసేపు ప్రసంగం చేస్తాను, అది కూడా తెలుగులో చేస్తాను. And you would also witness the great things God would do. మరి దేవుడు చేయబోయే manifesting His grace, His healing, and everything He has to offer to His children. మరి ఆయన బిడ్డలైనటువంటి మనకు ఏమేమి ఇవ్వబోతున్నాడు అనే విషయాలను కూడా మనం మరి ఆ యొక్క విషయాల ద్వారా ఆయన వాక్యం ద్వారా తెలుసుకుంటాం. Close your eyes. మీ అందరూ కూడా మరి కళ్ళు మూసుకోమని నేను అడుగుతున్నాను. And if it is possible for you, మీకు సాధ్యమైతే kneel down.
సాధ్యమైతే మోకరించండి ప్రియులారా. If it is not possible, don't try to do it. ఒకవేళ మీకు అది కాని పని మీకు If there are some older people and pregnant women, మరి పెద్దలు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే మీరు అటువంటి ప్రయత్నం చేయని అవసరం లేదు. just sit down. కూర్చొని మాత్రం మీరు Nursing ప్రార్థించవచ్చు. mothers don't need to kneel down. మరి అదేవిధంగా బాలింతలు కూడా మీరు మోకరించాల్సిన అవసరం లేదు. Beloved, you have been hearing the word of God preached to you. దేవుని ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు. God has been speaking to you. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. God has given you an idea through this preaching as to what a local church is. మరి నిజమైనటువంటి దేవుని సంఘము ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాలు దేవుడు మీకు ఇప్పటి వరకు బోధించున్నారు. What the baptism is. మరి బాప్తిస్మం అంటే ఏంటనేది మీరు విని ఉన్నారు. The necessity of knowing the word of God concerning the sound biblical doctrine. మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సిద్ధాంతాల గురించినటువంటి విషయాలు నేర్చుకోవడం. The necessity of yielding oneself totally to God and His authority, and the necessity of making our time to be in God's holy presence. దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని దేవుడిలో గడపటం విషయం ఎంత ప్రాముఖ్యం అని దేవుడు మీకు ఇప్పటికే చెప్పి ఉన్నారు దేవుని వాక్యం ద్వారా. Beloved, if you have heard the gospel one day, మరి ఇంతకు ముందు ఎప్పుడైనా మరి దేవుని యొక్క వాక్యాన్ని విని ఉన్నట్లయితే, the gospel, సువార్త విని ఉన్నట్లయితే, and if you have heard the fact that Jesus died for you, దేవుడు మన కోసం మరణించి ఉన్నారన్న సంగతి మీరు గ్రహించినట్లయితే, and if you have received Jesus Christ as your only Savior, యేసుక్రీస్తుని మీ యొక్క స్వంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, by believing in the fact that God raised Him from the dead on the third day, మరి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మూడవ దినమున మృతుల నుండి లేపినట్లుగా మీరు నమ్మినట్లయితే, if you have believed these things in your heart, మీరు ఈ విషయాల్ని హృదయపూర్వకంగా నమ్మినట్లయితే, then you are saved. మీరు రక్షింపబడినట్లే. When you are saved, మీరు రక్షింపబడినప్పుడు God expects you to be baptized according to the Bible doctrine. మరి దేవుడు చెప్పినట్లుగా రక్షింపబడిన వారందరూ కూడా బాప్తిస్మము పొందాలి. రక్షింపబడి, Yes, a believer must be baptized, రక్షింపబడినటువంటి విశ్వాసి తప్పనిసరిగా బాప్తిస్మము పొందాలి. and he or she must be baptized under the authority of a local church. ఒక సంఘానికి కట్టుబడినటువంటి సంఘ సభ్యులు రక్షింపబడిన వారు మరి ఆ యొక్క సంఘ అధికారం క్రింద మరి బాప్తిస్మము పొందాలి. Only those that have been baptized are the obedient children of God. మరి రక్షింపబడిన వారు మరి దేవుని బాప్తిస్మం పొందిన వారే ఆయనకు మరి విధేయులుగా ఉన్నట్లుగా లెక్క. There are some people who could be exempted from being baptized because of their physical conditions, their health, and physical limitations, and lack of even water to be immersed. మరి కొంతమంది కొన్ని ప్రత్యేక కారణాలను బట్టి మరి నీళ్లు లేక కొంతమంది, మరి ఆరోగ్య పరిస్థితుల వల్ల కొంతమంది ఆ బాప్తిస్మము పొందకపోయినప్పటికీ they are still saved. వారు రక్షింపబడి ఉన్నారు. Because essentially a believer is saved by his faith in Jesus Christ and by his belief in Him. మరి By the grace of God. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క కృప చేత మన విశ్వాసము ద్వారా మాత్రమే రక్షింపబడి ఉన్నామని గ్రహించాలి. So those believers must grow into the stature and likeness of Jesus Christ. మరి దేవుని యొక్క స్వారూప్యతలోకి అటువంటి వారు ఎదగాలి. That is the purpose of the local church. అది ఒక సంఘానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. To glorify God. దేవుని మహింపరచటం. To have the blessed hope of Christ's return to receive us. మరి దేవుడు మన కోసం తిరిగి రాబోతున్నాడు అనేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. I challenge you this afternoon. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ అందరినీ నేను అడుగుతున్నాను, have you given your life to Jesus Christ? మీ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు వారి కొరకు సమర్పించుకున్నారా? Have you repented of your sins and confessed that you are helpless, but
come to Jesus for help. మీరందరూ కూడా పాపులని, మీరు నిస్సహాయతకు గురై ఉన్నారని మీరు గ్రహించారా? Have you asked Jesus to save your sin-sick soul? మరి మీ అందరూ కూడా మీ యొక్క పాపాలను క్షమించాలని దేవుణ్ణి అడిగారా? Have you asked Jesus to save your soul? మరి మీ యొక్క ఆత్మను రక్షించమని దేవుణ్ణి అడిగారా? I would like to see your hands. మరి ఎవరైనా దేవుణ్ణి ఈ క్షణంలో మరి రక్షించమని అడిగిన వారు ఉన్నట్లయితే, If somebody has already received Christ as his or her savior, you don't need to raise your hand at the moment. ఇప్పటికే మీరు రక్షణ పొందిన వారైతే మీరు చేయి చూపించిన అవసరం లేదు. కానీ ఇప్పుడు విన్న వాక్యం తర్వాత మీరు యేసు ప్రభుని మీ యొక్క ఆత్మను రక్షించమని అడిగిన వారు దయతో మీ యొక్క కుడి హస్తాన్ని If you have a desire to be saved by Jesus Christ, he is willing to save your soul. At this moment, you can come, you can show your hand, asking, expressing your desire to be saved. And our people, the men of God, will lead you into salvation. మీరు రక్షణ పొందాలనేటువంటి ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ముందుకు వచ్చి మీరు మీ యొక్క ఇష్టాన్ని తెలియచేయండి. Show your hands. మీ యొక్క చేతుల్ని చూపించి మీ యొక్క ఇష్టాన్ని తెలియచేయండి. If you want to be saved by Jesus Christ, యేసుక్రీస్తు చేత రక్షింపబడాలి అని మీరు అనుకున్నట్లయితే, ఆయన రక్తం చేత, don't waste this precious time. ఈ యొక్క మంచి ప్రశస్తమైనటువంటి సమయాన్ని మీరు వ్యర్థం Don't చేయొద్దు. lose this great opportunity God has given you. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. Don't postpone things because things are not in your hands. మరి ఈ యొక్క పరిస్థితులన్నీ మీ చేతుల్లో లేవు కాబట్టి మీరు మీ యొక్క నిర్ణయాన్ని మరి వాయిదా వేయవద్దు. Respond right now. ఈ క్షణంలోనే దేవునికి మీ యొక్క సముఖతను తెలియచేయండి. Show your hands. మీ యొక్క చేతులను కుడి చేతులను చూపించండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. Only if you have a desire to be saved now, if you have already been saved, don't show your hands. మీకు ఈ క్షణంలో రక్షణ పొందాలని ఆశ కలిగి ఉంటే మాత్రమే మీరు చేయి చూపించండి. ఇంత ముందు రక్షణ పొందిన వారు చేయి చూపించవలసిన If you అవసరం have లేదు. raised your hand, show it clearly. మీరు ఒకవేళ మీ యొక్క హస్తాలను చూపించినట్లయితే క్లియర్ గా కనపడే విధంగా మీరు మీ యొక్క చేతిని పైకి ఎత్తండి. I hear somebody is sighing and crying. Well, God, the Holy Spirit has brought conviction in the hearts of people. It's only Jesus Christ that can do it. మరి ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది మరి దుఃఖిస్తూ మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దేవుడే మరి వారికి అటువంటి మనసును మంచి హృదయాన్ని దయచేశారని నేను అనుకుంటున్నాను. God has only given such people the tenderness to confess and to lean upon the Lord than upon themselves. వారి మీద వారు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడటానికే మరి దేవుడు మరి అటువంటి మంచి మనసును దయచేశారు. I would ask those people that have raised their hands to say these words after me, meaning it to Jesus. మరి దేవునికి చెప్తున్నట్లుగా మరి ఇప్పుడు చేతులు ఎత్తిన వారు నేను చెప్పే మాటలను మీరు చెప్పండి. Please, with your mouth, speak clearly these words that I am now saying. నేను ఇప్పుడు చెప్పబోయే మాటలను మీరు దయతో మీ యొక్క నోటితో మరి అర్థమయ్యే విధంగా చెప్పండి. ప్రియ ప్రభువా, చేతులెత్తిన వారు మాత్రమే, ఇప్పుడు రక్షింపబడటానికి ఆశ కలిగిన వారు మాత్రమే. రక్షణ పొందకుండా వాయిదా వేస్తే రేపు ఏమవుతుందో మనకి తెలియదు, మరుక్షణంలో మనకి ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. ఈ గడిలోనే మీ కుడి హస్తాన్ని కళ్ళు మూసుకుని హస్తాన్ని పైకి లేవనెత్తి ప్రభువుకు ఉద్దేశించి ఈ మాట మీద చెప్పండి. ప్రభువా, నేను నిస్సహాయురాలనైనా పాపినని కేవలము నీవు మాత్రమే నాకు నా వంటి పాపులకు సహాయం చేయవాడవని, రక్షకుడు అని నమ్మి నీ పాదములను ఆశ్రయించి ఉన్నా. నీవు నా స్థానంలో నాకు బదులుగా సిలువలో మరణించినందుకు, నా పాపములన్నిటినీ క్షమించుటకై తిరిగి 3వ దినమున లేచినందుకు, పునరుత్థానుడవై ఈ నేటి దినమున సజీవుడవై నన్ను నడిపిస్తున్నందుకు వందనములు. జీవితాంతము నిన్ను వెంబడించుటకు
నాకు సహాయం చేయి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన చెప్పిన వారు